హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి థర్స్డే అండి, వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే టీ కోసం అని పాలు కాగపెట్టాను. సో ఇలా ఇరిగిపోయాయి అనమాట పాలు. దాంట్లో ఒక యాలక్కాయ వేసి మరిగిస్తున్నాను. ఇంకో సైడ్ వచ్చేసరికి దోశలు వేస్తున్నానండి టిఫిన్కి. మా ఇంట్లో ఒక దోశ పిండితో 3 రకాల దోశలు వేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎగ్ దోశ మా వారి కోసం వేస్తున్నాను. దోశ అనేది పల్చగా ఉండాలన్నమాట మా వారికి కూడా. ఎగ్ దోశ వేస్తే ఇష్టంగా తింటారు, అందుకని ఎగ్ దోశలు వేస్తున్నాను. పెళ్ళికి ముందు అస్సలకి ఏ పని రాదండి. ఒక్క పని చేత కాదు, ఒక్క వంట కూడా రాదనమాట. పెళ్ళైన తర్వాత మా అత్తయ్యని చూసి నేర్చుకున్నాను. మ్యాక్సిమం మా అత్తయ్య గారే నేర్పించారు. కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం నార్మల్ దోశలు వేస్తున్నానండి. నాకు 3 పిల్లలు అని చెప్పాను కదా, సో వాళ్ళ కోసం ఇలా ప్లెయిన్గా దోశలు వేయాలండి. ముగ్గురికి ప్లెయిన్గానే ఉండాలి, ఏది మిక్స్ చేసినా తినరు అనమాట. ఎగ్ దోశ కూడా తినరు, ప్లెయిన్గా ఉండాలి అండ్ పలుచగా ఉండాలన్నమాట. మా పెద్ద పాపని 8 కల్లా స్కూల్ పంపించాలి కదా, సో ఈ విధంగా పాపకు కూడా దోశ వేసి పక్కన పెట్టేశాను. ఇంకో పక్కన పాలు విరిగిపోతే ఇలా మరిగించుకుంటున్నాను కదా, దీంట్లో టేస్ట్కి సరిపోయినంత బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని ఈ విధంగా పూర్తిగా వాటర్ అంతా ఎనిగిపోయే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్కి దోశలు అయితే ఇచ్చి రావడానికి చట్నీ అని కొంచెం మాడుపు కారం అండి, ఇది ఎర్ర కారం అంటారు. సో దాన్ని వేసి మా హస్బెండ్కి ఇచ్చేసి వచ్చాను. ఈలోపు వాటర్ మొత్తం వెనికిపోయినాయండి. చూసారా, ఇది అచ్చం కలాకా అండి. మనం బయట కొనుక్కుంటాం కదా కలాకాని, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు అయితే. ఎప్పుడు పాలు ఇరిగిపోయినా ఇలా చేస్తాను, పాలు అసలు పడబోయినమాట. ఇప్పుడు వచ్చేసరికి మామయ్య గారికి దోశలు వేస్తున్నానండి. మా మామయ్య గారికి కుక్క కరిచిందనమాట. సో పల్లీలు తినకూడదు, పల్లీలు చట్నీ చేశాను కదా, తినకూడదని నైట్ చేసిన కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్ని తీసి ఇలా వెయిట్ చేస్తున్నాను. ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద దోశలు వేస్తున్నాను. మా మామయ్య గారికి దోశలు మందంగా ఉండాలండి, పలచగా వేస్తే అసలు తినరనమాట. వాళ్ళ అమ్మగారు ఈ విధంగా మందంగా పోసి పెట్టేవాళ్ళంట దోశలు అనేవి. చూసారా, దోశ పైన ఇలాగ చిన్న చిన్న బుడగలుగా వస్తున్నాయి కదా, అవి అలా రావాలి. అలా ఉంటేనే మా మామయ్య గారు దోశలు ఇష్టంగా తింటారు, లేకపోతే బాగాలేదు ఏం దోశలు అని అంటారు. అందుకని చెప్పేసి ఈ విధంగా మామయ్యకి దోశలు మందంగా వేస్తున్నాను. మా పిల్లలకు వచ్చేమో ప్లెయిన్ దోశలు, మా హస్బెండ్కి ఎగ్ దోశ, మా మామయ్య గారికి ఇలా మందంగా దోశలు. అన్నీ ఒకే పిండితో ఈ విధంగా దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇలా 4 దోశలు పోసి మామయ్యకి కూడా దోశల్ని రెడీ చేసేసానండి. ఒక పక్క కూర కూడా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు కూరను 4 దోశలు వేసి మామయ్య గారికి ఇచ్చేసాను. ఇప్పుడు మనం మార్నింగ్ పాలు ఇరుక్కొట్టాం కదండి, పాలు ఇరిగిపోయిన తర్వాత ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత పిల్లలకైతే గిన్నెల్లో వేసిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలు ఇరిగిపోతే పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.